నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా హామీలు ఇవ్వడం అయితే జరిగింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేస్తాను, ఇది చేస్తాను అని. అందులో ఒకటి మనం చూసుకుంటే జాబ్ క్యాలెండర్. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరిలో ప్రతిసారి నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పారు. ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది లేదు. విద్యార్థులు, విద్యా సంఘాలు చూసుకుంటే కనుక ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్. అసలు ఈ కథ ఆంతర్యం ఏమంటారు? భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కానించి మనకి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు 10% ఉంటాయి. మ్యాక్సిమం అంటే 12%. ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉంటాయి? 10-12% ఉంటుంది. అయితే ఇంకా ప్రైవేటలైజేషన్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి తల్లిదండ్రులు కూడా రిక్షా కార్మికుడు కానీ, శ్రామికుడు కానీ, కర్షకుడు కానీ, రైతులు కానీ అందరూ కూడా ఏంటంటే పిల్లల్ని చదివించాలా, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా పిల్లల్ని మనం చదివించాలా అన్న పట్టుదలతో అందరూ కూడా విద్య వైపు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంట్లో ఒక పీజీ స్టూడెంట్ ఉన్నారు. మా గ్రామంలో అయితే అందరు పీజీలు, టెక్నికల్ పీజీలు చేసిన వాళ్ళు అందరూ ఇంటికి 2-3 ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు మా గ్రామంలో పీజీ చదివిన వాళ్ళే. కొన్ని గ్రాడ్యుయేషన్తో వదిలిపెట్టలా, ఇంటర్మీడియట్తో వదిలిపెట్టలా. అందువల్ల ఏంటంటే మా గ్రామంలో ప్రతి ఇంట్లో చిన్న కుగ్రామం అయినా కూడా ప్రతి ఇంట్లో 2 పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు మా విలేజ్లో. అండ్ మా అన్ని వ్యవసాయదార కుటుంబాలు. అయితే ఎలక్షన్కి ముందు ఏంటంటే నిరుద్యోగ యువతకి నేను వస్తే ప్రతి సంవత్సరం జనవరిలో నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. అంటే వాళ్ళ పార్టీకి సానుభూతి ఉన్న కుటుంబాల్లో ఎవరన్నా 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే లేదంటే డిగ్రీ చదువుకుంటుంటే 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చిండు. ఇది వాలంటరీ ఉద్యోగాలు. కాకపోతే ఏంటంటే ఇంకొకటి సచివాలయంలో ఒక ఉద్యోగాలు కొన్ని ఫిలప్ చేయటం జరిగింది. ఇంతవరకే జరిగిన ముచ్చట. వాలంటరీ ఉద్యోగాలు ఉద్యోగాలే కాదు, వాలంటరీ అంటే స్వచ్ఛంద సేవ అని అర్థం. కాకపోతే ఏంటంటే బీఈడీలు చేసినటువంటి పిల్లలు, తర్వాత టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి టీటీసీ కంప్లీట్ చేసినటువంటి పిల్లలు ఎక్కువ కూడా టీచర్ ఉద్యోగాల మీద ఆధారపడినటువంటి వాళ్ళకి ఒక నోటిఫికేషన్ కూడా లేకుండా ఆగిపోయింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 23,000 ఖాళీలు ఉన్నాయని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో కూడా కొన్ని ఖాళీలు అయి ఉంటాయి కదా. కొంతమంది రిటైర్మెంట్ స్టేజీకి ఒకప్పుడు 56 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంటే దాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు. రిటైర్మెంట్ వయసుని ఏజ్ని పెంచుతూ పోతున్నారు. ఏజ్ని పెంచడం పోవటం వల్ల టీచర్ల జీతాలు కూడా పెంచాల్సి వస్తుంది. ఏజ్ని పెంచేదానికంటే కూడా 56 సంవత్సరాలకు పెట్టడమే కరెక్ట్ ఏజ్. ఇప్పుడు 62 సంవత్సరాలు చేశారు. ఎందుకంటే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపుగా దాదాపుగా టీచర్లకైతేనే అందరికి కూడా 38,000 కోట్లు వేయాల్సి వస్తుందంట. అందువల్ల వీటి నుంచి తప్పించుకోవడం కోసం అందువల్ల ఏం చేస్తున్నారంటే ఈ పోస్టులు గవర్నమెంట్ ఏజ్ని పెంచడం జరిగిందే తప్ప ఉద్యోగస్తుల మీద ప్రేమతో పెంచినటువంటిది కానే కాదు. గవర్నమెంట్ ఉద్యోగస్తుల యొక్క రిటైర్మెంట్ ఏజ్ మాత్రం ఖచ్చితంగా 56 సంవత్సరాలు కుదించాల్సిందే. ఏ ప్రభుత్వమైనా కూడా చేయాల్సిందే. ఎందుకంటే భావితర బిడ్డల భవిష్యత్తు కోసం చేయాలి. నేను అంటుండేది ఏంటంటమ్మా, నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి ఇప్పుడు ఏం చేశారంటే 44 సంవత్సరాలు పెట్టారు ఓసీ కేటగిరీకి వచ్చేసరికి. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీకి అదనంగా ఇంకొక 5 ఏళ్ళు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చేసరికి 49 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నాడు. తర్వాత దివ్యాంగులు అంటే డిజిబుల్ ఉన్నటువంటి చెవుడు, తర్వాత కొంచెం దివ్యాంగులు అంటే వికలాంగులు కొంతమంది, వీళ్ళకి 54 సంవత్సరాలు వయోపరిమితి పెట్టాడు. అంటే ఏప్రిల్ 30 దాకా లోపు చేసి జూన్ 8వ తేదీ మేము ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఈ ప్రభుత్వానికి గడువు ఎప్పుడు దాకా ఉంది? జూన్ 8వ తేదీ దాకా ఈ ప్రభుత్వానికి గడువు ఉందా? లేదు కదా. ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చినాక మొత్తం అండర్ ఎలక్షన్ కమిషన్లోకి పోద్ది. ఆమెను మీరు చేసేది ఏంది అంటే ఇది మోసం కదా. అది ఇది మెగా డిఎస్సి కంటే కూడా దగా డిఎస్సి అనొచ్చు. టోటల్ కూడా ఏం చేశాడంటే 6,100 పోస్టులు ఇచ్చాడు. ఈ 6,100 పోస్టుల్లో మనకి జోనల్ పోస్టులు ఉంటాయి. టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారు. అవి ఒక 1,264 పోస్టులు.
తర్వాత పీజీటీలు ఉన్నాయి. ఈ పీజీటీలు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు ఉంటాయి అన్నమాట. ఈ ఒక 215 అంటే ఓవరాల్గా మనం ఈ రెండు చూసుకున్నప్పుడు మనకి ఇంచుమించుగా మనకి 1480 పోస్టులు 1480 పోస్టులు జోనల్ పోస్టులు అన్నమాట. సో అదేవిధంగా ప్రిన్సిపాల్ 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి, ఈ రాష్ట్ర స్థాయి పోస్టులు. అంటే ఏది ఏమైనా కూడా ఈ ఎలక్షన్కి ముందు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అంటేనే మోసం చేస్తున్నట్టేను. కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఎలక్షన్కి 6 నెలల ముందు నోటిఫికేషన్ ఎవరిచ్చినా ఏ ముఖ్యమంత్రి ఇచ్చినా అది దగా చేయటమే, ఓట్ల కోసం చేసేటటువంటి ప్రక్రియ తప్ప ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడమ్మా. అందువల్ల ఏంటంటే నిన్న మన పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎవరు, బొత్స సత్యనారాయణ, సీనియర్ మోస్ట్ మంత్రి ఆయన ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశాడు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు, తర్వాత రోసై క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా ఉన్నాడు. ఏది బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణకి పరిపూర్ణటువంటి అవగాహన ఉంది పరిపాలన మీద. కాల చదువు ఎడ్యుకేటెడ్ కాకపోయినా అతనికి రాజకీయ అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది కూడా. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి మోసం చేస్తుంటే నిరుద్యోగ యువతని ఇంకా ఎవరికి సమాధానం చెప్పుకోవాలా? అందువల్ల ఏంటంటే నిరుద్యోగులందరూ ఏకతాటి మీదకి వచ్చున్నారు. మేము ఇది దగా డిఎస్సి, ఈ 6100 పోస్టులకు మేము ఒప్పుకోము, మొత్తం 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మెగా డిఎస్సి ప్రకటించమని ధర్నాలు, రాస్తారోకులు, ఆర్తాళ్ళు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో మొన్న కలెక్టరేట్ను కూడా ముట్టరించారు, నిన్నగాక మొన్న గుంటూరులో కూడా చేశారు. అంటే నిరువుగప్పి ఉన్నారు నిరుద్యోగ యువత. ఇప్పుడు ఈ కొద్ది కాలంలో ఈ ఎలక్షన్ ఈ అడావుడిలో ఈ లౌడ్ స్పీకర్ మాత్రం ఎలక్షన్లు దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి చదువుకొని కూడా చదువుకోలేరు సక్రంగా. కాబట్టి ఏంటంటే ఈ డిఎస్సి ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి నా దృష్టిలో నిరుద్యోగ యువతని దగా చేయటానికి కోసమే తప్ప ఇది పుల్పిల్గా ఇప్పుడు మీరు ప్రభుత్వంలో 1 సంవత్సరం ముందు డిఎస్సి ఇచ్చేసి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చేసి ఉంటే బాగుండేది. ఇదైతే నిరుద్యోగులు మోసం చేసేటటువంటి డిఎస్సి. ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు అంటే లంచాలు తీసుకునే ఉద్యోగాలు కదమ్మా. లంచాలు తీసుకోకుండా ఉండేటటువంటి ఉద్యోగం ఏంటంటే గవర్నమెంట్ టీచర్లే. కాబట్టి నేను అంత చేసినా ఇంత చేసినా, నేను అమ్మఒడి పథకాలు ఇచ్చినా అవి ఇచ్చినా అని ఇచ్చినా అని చెప్పంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దేటటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ. కాబట్టి భావి భారత పౌరులను తీర్చిదిద్దే వ్యవస్థ విద్యా వ్యవస్థ. కాబట్టి దాన్ని మనం ఫిలప్ చేయాల్సినటువంటి మొత్తం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నైతే ఖాళీగా ఉన్నాయో అన్ని ఖాళీలను పరిపూర్ణంగా నింపాల్సిన బాధ్యత ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత అన్నది. ప్రాథమిక బాధ్యత నుంచి వెనక్కి తీపి ఏ సంవత్సరం ఖాళీ అయినటువంటి టీచర్ పోస్టులను ఆ సంవత్సరం నింపాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత. దాని నుంచి విస్మరించేసి వాళ్ళ ఇష్టానురాజ్యంగా ప్రభుత్వం ఏదో ప్రజలు 5 ఏళ్లకు ఒకసారే కదా ఓటేసేది, అంతా నా ఇష్టం అన్నట్టు పరిపాలన చేయటం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది పద్ధతి కాదు. తక్షణం ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ విత్డ్రా చేసుకొని నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా సరే మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే అన్ని ఉద్యోగాలు ఖాళీలు ఎన్ని ఉన్నాయో అన్ని ఉద్యోగాలకే నోటిఫికేషను విడుదల చేసేసి పరిపూర్ణంగా నిరుద్యోగ యువతకి న్యాయం చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను. అదేవిధంగా స్కూళ్ళ సంఖ్యను కూడా పెంచాల్సి, జనాభా పెరుగుతున్నప్పుడు స్కూళ్ళ సంఖ్యను కూడా పెంచాలి, సంఖ్యను పెంచాలి, అదేవిధంగా టీచర్ల సంఖ్యను కూడా పెంచాలి. కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఈ డిజిటలైజేషన్లో భాగంగా ఈ శాటిలైట్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి టీచర్లతో మనకు పని లేదు. మనం ఏంటంటే టీవీ స్క్రీన్లు పెట్టేసి లెడ్ స్క్రీన్లు పెట్టేసి ప్రతి స్కూళ్ళల్లో అసలు అంత ఎందుకు లెడ్ స్క్రీన్లు పెట్టేసి అన్ని పాఠశాలల్లో అన్నిలో అసలు టీచర్లు మొత్తాన్ని రద్దు చేసేసేయండి. ఇంకెందుకు ఆన్లైన్లో ఒక టీచర్ చెప్తే మొత్తం ఇప్పుడు ఒక సబ్జెక్టుకి 10 మంది టీచర్లు వేసుకుందామమ్మా. సాంస్క్రిట్, హిందీ, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ అన్నీ ఉంటాయి కదా. ఒక 10 మంది ఎక్స్పర్ట్ ప్రొఫెసర్లను పెట్టేసి రోజు వీడియోలు రికార్డ్ చేసి సీఎం ఆఫీస్ ఇంట్లోనే ఇంకెందుకు టీచర్ ఉద్యోగాల? టీచర్ ఉద్యోగాలు ఇంకెందుకమ్మా? స్క్రీన్లో పనిచేస్తాయి కదా. ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టేసి 4 పోలీసు వాళ్ళని పెట్టేసి తెప్పిస్తే వాళ్ళ క్లాసులో వచ్చినప్పుడు స్టార్ట్ అవ్వగానే చుచ్చు నొక్కితే ఆ రికార్డ్ చేసిన వీడియోలు ఇంటి పిల్లలు చదువుకుంటారు కదా. ఇది కాదు.
అంటే మనకి రికార్డ్ చేసి వినిపిస్తే అయిపోద్ది కదా. మళ్ళీ పుస్తకాలు, షూలు, పిల్లోళ్ళు రోజు స్కూల్కి పోవటం, అసలు వాళ్ళకి స్కూల్కి కూడా రావాల్సిన పల్లె. ఇంట్లోనే తలా ఒక లెడ్ స్క్రీన్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి మీకు పెద్దదే ఒక లెడ్ స్క్రీన్ నాన్న ఇస్తాం, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తాం, మీరు బడికి కూడా రావాల్సిన అవసరం లేదు, ఇళ్లలోనే ఉండి చదువుకోండి, ఆన్లైన్ పాఠాలేనంటే ఆన్లైన్ కరోనా టైంలో ఆన్లైన్ పాఠాలు వచ్చి మొబైల్ అందరి చేతులకు వచ్చి తల్లిదండ్రులు ఏడుస్తారమ్మా ఇప్పుడు. ఎందుకంటే పిల్లలు అడిక్షన్ అయిపోయి ఈ ట్యాబుల్లో 98% పిల్లలు ఈరోజు ఫోన్ లేకపోతే తినలేని పరిస్థితి, ఫోన్ లేకపోతే అన్నం తినేలేదు. తర్వాత ఒక్కడే లింగం అని బోల్డ్ లింగం అని ఒక్కడో ఇద్దరితో సరిపెట్టుకున్నారు ఈ కాలాల్లో. వాడిని కొట్టలేరు, ముద్దులాడి వాడు చదవపట్టలో ఆన్లైన్లో గేమ్లు ఆడుకుంటా వాడు కళ్ళు బాగొట్టుకుంటున్నాడు, విజ్ఞానాన్ని కూడా బాగొట్టుకుంటున్నాడు. ఏదైనా సరే రాయడం చదవడం అనేది పుస్తకాల ద్వారా చదువుకుంటే ఉన్నతమైనటువంటి విద్యాదేవతకుడు అవుతాడు, మంచి సైంటిస్టులు కూడా భావితరాలకు అందించినట్టు ఉంటుంది. టీచర్ గైడెన్స్లో టీచర్ యొక్క పర్యవేక్షణలో విద్య గురువు లేని చదువు ఎంత చదువుకున్నా వ్యర్థం. కాబట్టి ప్రతి పనిలో గురువు అనేది ఖచ్చితంగా ఉండాలా. గురువు లేని చదువు ఎంత చదివినా వ్యర్థమే. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే తక్షణం ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్ని టీచర్ పోస్టులు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ కర్తవ్యంగా భావించి ఇవ్వాలే తప్ప, అదేవిధంగా ఏంటంటే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నారు, విద్యాశాఖ కమిషనర్ వచ్చి సురేష్ కుమార్ అన్నాడు. ఈ ప్రవీణ్ ప్రకాష్ మీద ఒక ఐటీ రైడ్ చేయాలమ్మా. ఇతను పెద్ద లంచగొండి. ఈ మధ్య ప్రైవేటు పాఠశాలలో విపరీతంగా వసూలు చేశాడమ్మా. ఎందుకంటే ఈ నార్త్ ఇండియా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో ఉండేటటువంటి ఆఫీసర్లు ఇక్కడ లంచాలు తీసుకొని వాళ్ళ స్వరాష్ట్రాల్లో ఆస్తులు కొంటాను. కానీ ఈ ప్రవీణ్ ప్రకాష్ అనేవాడు మాత్రం అన్ని ప్రైవేట్ స్కూళ్ళ మీద పడి చాలా లక్షల్లో కోట్ల రూపాయలు వసూలు చేశాడనమాట. అందువల్ల ఐటీ డిపార్ట్మెంటు యాంటీ కరప్షన్ బ్యూరో అతని మీద రైడ్ చేసి అతను ఈ మధ్యకాలంలో చాలా డబ్బు వసూలు చేశాడమ్మా. అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో రాష్ట్రం అంతా తిరిగి పీడిచ్చి కరస్పాండెంట్ని నాకే 4-5 ఫోన్ చేశారు. మధు ఆ ప్రవీణ్ ప్రకాష్ గారు భరతం పట్టు ప్రతి స్కూల్లో వసూలు చేస్తున్నాడు, మీకు అవి లేవు, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం స్కూల్స్ లేవని చెప్పి పోయిన ప్రతి స్కూల్లో లంచాలు తీసుకున్నాడమ్మా. కాబట్టి ఈ ప్రవీణ్ ప్రకాష్ని తక్షణం ఏసీబీ అధికారులు రైడ్ చేసి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు రైడ్ చేసి అతన్ని విచారణ చేసి ఎంక్వైరీ చేయాలా. అతనైతే నిజాయితీ పరుడు కాదు, అతను తన పదవిని అడ్డం పెట్టుకొని చాలా డబ్బులు ప్రైవేటు విద్యా సంస్థల్లో కొల్లగొట్టారు. అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవీణ్ ప్రకాష్ గారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కర్నూలులో ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాన్ని కానీ ఒక్కొక్కరిని పిలిచి కానీ ఎంక్వైరీ చేస్తే మీరు ఎంత ఇచ్చారు అని కానీ ఎంక్వైరీ కానీ చేస్తే ఈ యొక్క భోగోతం అంతా బయటకు వచ్చేస్తుంది. బొత్స సత్యనారాయణ గారు మీరు విఘ్నులు, ఎంతో పరిపాలనా దక్షత ఉంది, నేను మాత్రం నీకు సత్యమే చెప్తా, అసత్యం చెప్పను. ఈ ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి పెద్ద లంచగొండి, చాలా స్కూళ్ళల్లో దోపిడీ చేశాడు. అతని మీద తక్షణం డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయించి అతని అవినీతి చట్టాన్ని బయట పెట్టాలని నేను కోరుకుంటున్నాను.